హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన సేమియా సగ్గుబియ్యం పాయసం. దీనికి చిన్న చిన్న టిప్స్ ఉంటాయన్నమాట. అలా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే స్వీట్ సరిపోతుంది, కన్సిస్టెన్సీ సరిపోతుంది. తిన్న వాళ్ళందరూ ఆహా అంటారు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వేసవకాలం వస్తుంది కాబట్టి సగ్గుబియ్యాన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటే మంచిదన్నమాట. ఒక పావు కప్పు సగ్గుబియ్యాన్ని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. మనం ఒక చిన్న గిన్నెలో వేసుకొని అందులో కొంచెం నీళ్లు పోసి 2-3 సార్లు కడిగేసి మళ్ళీ నిండుగా నీళ్లు పోసేసి ఒక 30 నిమిషాల నుండి గంట వరకు నానబెట్టాలి. అప్పుడు మనకి సగ్గుబియ్యం తొందరగా ఉడుకుతుంది. ఆ తర్వాత మందపాటి ఒక బాండి తీసుకొని 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని కాస్త వేయించుకోవాలి. సగ్గుబియ్యం పాయసంలో ఎండు కొబ్బరి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పులు, కిస్మిస్లు వేసుకొని దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే నేతిలో మనం 3/4 కప్పు వరకు సేమియా వేసుకోవాలి. అంటే 3/4 కప్పు సేమియా, అలాగే 1/2 కప్పు సగ్గుబియ్యం మొత్తం కలిసి 1 కప్పు మనం వేస్తున్నాం అనమాట. చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీన్ని ఆల్రెడీ నేను వేయించిన సేమియా తీసుకున్నాను కాబట్టి తొందరగా వేగిపోతుంది అనమాట. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక బాండీలో 2 కప్పుల వరకు నీళ్ళని మరిగించుకోవాలి. సేమియా సగ్గుబియ్యం కలిసి 1 కప్పు కదా, దానికి డబల్ వాటర్ తీసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ నానిన సగ్గుబియ్యాన్ని మనం ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఉడికిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ నానిని కాబట్టి. చూసారు కదా, మనకి ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతాయి అన్నమాట. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యి ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసేసి మరొక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అవి ఉడుకుతూ ఉండగానే మనం 4 కప్పుల కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. పచ్చి పాలైనా సరే వేసుకోవచ్చు. చిక్కగా ఉన్న పాలు పోసుకొని పాలల్లో ఈ సేమియా సగ్గుబియ్యం ఉడికితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం తీసుకున్న కప్పుతో 2 కప్పుల నీళ్లు, 4 కప్పుల కాచి చల్లార్చిన పాలు పోసుకున్నాం అనమాట. ఒక 5 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకుంటూ ఉండాలి. ఇలా ఉడికించేటప్పుడే మనం 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. అంటే 1 కప్పు సేమియా సగ్గుబియ్యం 2 కలిపి 1 కప్పు ఉన్నాయి కాబట్టి ఈక్వల్ క్వాంటిటీస్లో మనం పంచదార వేసుకొని మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే పంచదార బాగా కరుగుతుంది. అలాగే పంచదార పాలల్లో ఈ సేమియా సగ్గుబియ్యం కూడా ఉడుకుతాయి అన్నమాట. ఆల్రెడీ ముందుగానే ఉడికిపోయినాయి కాబట్టి సేమియా సగ్గుబియ్యం అనేవి పంచదార వేసిన తర్వాత ఉడకవు. సో ఉడికిన తర్వాత మనం పంచదార వేసుకొని మరి కాసేపు ఇట్లా మరిగించుకుంటే మనకి పాయసం చిక్కబడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆఖరిగా 1 టీ స్పూన్ వరకు యాలక్కాయల పొడి, మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి సర్వ్ చేసుకోవడమే. సూపర్గా ఉంటుందండి. చల్లారిన తర్వాత కూడా దగ్గరగా అయిపోదు. ఒకవేళ మీరు బాగా పలుచగా తినాలి అనుకుంటే మరొక కప్పు కాచి చల్లార్చిన పాలని కొంచెం చల్లారిన తర్వాత మిక్స్ చేసుకుంటే అస్సలు మనకి చిక్కగా అవ్వదన్నమాట. మాకైతే ఈ కన్సిస్టెన్సీనే ఇష్టము. సో ఇలా బాగుంటుంది. చల్లారిన తర్వాత కూడా ఇలాగే ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.